మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా కీసరగుట్టలో మొదటి రోజున తేదీ 14/2/2026 రోజున కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి సన్నిధిలో అఖిల భారత వంశరాజ అన్నదాన సత్ర నిర్వహణ కమిటీ అధ్యక్షులు మల్లేష్ వంశరాజ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద కార్యక్రమంలో శ్యామల సాయిలు, శ్యామల శంకర్ వంశరాజు, చిందం రాజేష్ వంశరాజు, పాయసం గోపాల్, రాసాని బాలస్వామి, చిన్న కృష్ణ, శ్యామల వీరేష్, సోమని నవీన్ పూజతో పాల్గొని అన్నప్రసాదం ప్రారంభం చేశారు. ఇట్లు అఖిల భారత వంశరాజ అన్నదాన సత్ర నిర్వహణ కమిటీ చిందం మల్లేష్ వంశరాజు చైర్మన్. మెట్రో ఉదయం తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ శ్రీహరి పాల్గొనడం జరిగింది. ధన్యవాదాలు. వాళ్ళ యజమాని కూడా వారు ఖచ్చితంగా ఈ మెట్రో ఛానల్ చేసి ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి మా యొక్క సంఘాన్ని కానీ మా యొక్క అన్నప్రసాదాన్ని తెలియపరచాలని కోరుకుంటూ, అదేవిధంగా మా రాజేష్ గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతామన్నాను. నమస్కారం అండి. నేను ఈ కమిటీలో ఒక సభ్యుని, మల్లేష్ వంశరాజు గారు మా ఫాదర్ అండి. మేము పాస్ట్ 28 ఇయర్స్ నుంచి ఇక్కడ అన్నదానం నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్క భక్తులు ఇక్కడ శివరాత్రికి వచ్చే భక్తులు ప్రతి ఒక్కరు శ్రీ రామలింగేశ్వర స్వామికి దేవస్థానంకి వచ్చే ప్రతి ఒక్క భక్తులు డిపార్ట్మెంట్ వైజ్గా చూసుకుంటే మనకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, GHMC సిబ్బంది, అదే కాకుండా ఇక్కడ వచ్చే సాధారణ భక్తులు కూడా రోజు అన్నదానం చేసి వెళ్తుంటారు. అన్నదాత సుఖభవాన్ని ప్రతి ఒక్కరు వేడుకుంటున్నారు. అదే కాకుండా మేము శ్రీశైలంలో కూడా మాకు సత్రం ఉంది. అక్కడ 4 రోజులు అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తుంటాము. ఇప్పుడైతే 12 రూమ్స్కి మేము కన్స్ట్రక్షన్ చేసినాము. ఇంకా 36 రూమ్స్కి ఓవరాల్గా మాకు కన్స్ట్రక్షన్కి పెండింగ్ ఉంది. దాతలు ఎవరైనా కానీ ముందుకు వస్తే కన్స్ట్రక్షన్ పార్ట్ కూడా కంప్లీట్ చేస్తాము. థ్యాంక్ యూ. అన్నదాన సత్ర నిర్వహణ కమిటీ అధ్యక్షులు మల్లేష్ వంశరాజు గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి చిటికల కృష్ణ గారి ఆధ్వర్యంలో గత 28 సంవత్సరాల నుంచి ఈ అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. శ్రీ రామలింగేశ్వర స్వామి సన్నిధిలో గత 28 సంవత్సరాల నుంచి నిర్వహించడమే కాకుండా మేము శ్రీశైలంలో కూడా మా యొక్క అఖిల భారత వంశరాజ అన్నదాన సత్రంలో అక్కడ కూడా 25 సంవత్సరాల నుంచి అన్నప్రసాదం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మల్లేష్ వంశరాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చేసే భక్తులకే కాకుండా పోలీస్ సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి, ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి 12 గంటలకు స్టార్ట్ చేసుకుంటూ సాయంత్రం 7 గంటల దాకా రోజు ఒక 3000 మంది నుంచి 4000 మందికి ఇక్కడ అన్నప్రసాదం తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా యొక్క అఖిల భారత వంశరాజు అన్నదాన సత్ర నిర్వహణ అధ్యక్షుడు మల్లేష్ వంశరాజు గారు అనివార్య కారణాల వల్ల ఇవాళ రాలేకపోయాడు. వారి గత 25 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. వారి యొక్క అల్లునిగా నా పేరు శ్యామల శంకర్, అదేవిధంగా వారి కుమారుడు రాజేష్ వంశరాజు గారు ఇక్కడ ఉండి పర్యవేక్షణ చేసుకుంటా ప్రతి ఒక్క భక్తునికి ఇక్కడ అన్నప్రసాదాన్ని చేయడం జరుగుతుంది. అంతేకాకుండా శ్రీశైలంలో కూడా మా యొక్క వంశరాజు కుల సభ్యులకు అధ్యక్షుల స్థలం ఇస్తే అక్కడ మేము 36 రూమ్లతోటి అక్కడ సత్రాన్ని కూడా నిర్వహించడం జరిగింది. అక్కడ కూడా భక్తులు ఇక్కడి నుంచే కాకుండా భారతదేశంలో ఉన్న మా వంశరాజు సోదరులు ప్రతి ఒక్కరూ శ్రీశైలానికి పోయి సేద తీర్చుకోవడమే కాకుండా అన్నప్రసాదాన్ని స్వీకరించడం ఆనవాయితీగా వస్తుంది. అక్కడ 12 రూమ్లు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఇంకా 24 రూమ్లు కూడా అక్కడ ఉన్నాయి. ఒక్కొక్క రూమ్ దాతలు ఎవరైనా కావాలంటే కూడా 10 లక్షల రూపాయలు ఇస్తే వారికి సంవత్సరానికి 30 రోజులు వాళ్ళకు ఉచితంగా ప్రవేశం ఉంటుంది. అక్కడ ప్రతి ఒక్కరూ ఈ యొక్క మీడియా ద్వారా తెలుసుకొని మా వంశరాజు సోదరులే కాకుండా ఎవరైనా సరే అక్కడ శ్రీశైలానికి వెళ్ళాలనుకున్నా కానీ ఇక్కడ మల్లేష్ వంశరాజు గారిని కానీ లేకపోతే నన్ను కానీ సంప్రదించి అక్కడ వసతి పొందవచ్చు. అదేవిధంగా రూమ్ కావాలంటే కూడా వాళ్ళ తల్లిదండ్రుల పేరు జ్ఞాపకార్థం కానీ, వారి కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థం కానీ, వారి డోనర్గా కానీ 10 లక్షల రూపాయలు ఇస్తే వారి పేరు శిలాఫలకం మీద శాశ్వతంగా ఉంటుంది. వారు సంవత్సరానికి ఎప్పుడు పోయినా కానీ మాకు ఒక 3 రోజుల ముందు తెలియజేస్తే వాళ్ళ రూమ్ను వాళ్ళకు శుద్ధి చేసి వాళ్ళకి అక్కడ పెడతాం. అక్కడ ప్రతి కులానికి ఉన్నట్టే మాకు కూడా అక్కడ దేవస్థానం వారు అధ్యక్షుల స్థలం కేటాయించింది కాబట్టి మేము 108 రూమ్లలో 12 రూమ్లు అయినాయి. ఇంకా 24 రూమ్లు కూడా కట్టేది ఉంది కాబట్టి ఎవరైనా భక్తులు కావాలనుకుంటే వాళ్ళు అక్కడికి ఇచ్చేసి 10 లక్షల రూపాయలు చెల్లించి వారికి వసతి పొందాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ రామలింగేశ్వర స్వామి సన్నిధిలో కూడా మాకు ఇక్కడనే ఈ స్థలాన్ని కేటాయిస్తే కూడా మేము కూడా శాశ్వత భవనం నిర్మించి పక్కకున్న వంశుల ఆర్య వంశుల సత్రం ఎలా ఉందో అక్కడ మేము కూడా ఇక్కడ సత్రం నిర్మించుకొని
ప్రతిరోజు వచ్చే భక్తులకు శివరాత్రికే కాకుండా ప్రతిరోజు వచ్చే భక్తులు కూడా మాకు తెలియపరిస్తే వారికి కూడా అన్నప్రసాద కార్యక్రమాన్ని